84లో 85లో సరస్వతి శిశు మందిర్ కోశాధికారిగా నేను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా నాకు వీరారెడ్డి గారు, దామోదరెడ్డి గారు గురుదేవులతో సమానం. ఎందుకంటే చాలా మేము బీజేపీలో కూడా 85-86లో నగర అధ్యక్షుడిగా సుమారు 2000 సంవత్సరం వరకు 16 సంవత్సరాలు నేను టౌన్ ప్రెసిడెంట్గానే పనిచేశాను. 18 నెలలు అయింది. ఇంకా 2 సంవత్సరాల పైన 3 సంవత్సరాలు. ఇవాళ గుడికి వచ్చడమే కాదమ్మా, బాధ్యతలు ఒక మెట్టెక్కితే బాధ్యత పెరుగుతుంది. ఎవరికైనా సరే, ఇంటైనా సరే, ముందు బిడ్డ, తర్వాత కోడలు, తర్వాత అత్త, బాధ్యత పెరుగుతుంది అందరికీ. మా పరిస్థితుల్లో ఏదైనా కోరిక వస్తే బాధ్యత పెరుగుతుంది. ఎవరు వచ్చినా మేము సహాయం చేయవచ్చు. ఇలా పార్టీల విషయాలు ఏం లేదు. ఒక టెంపుల్ ఇచ్చిందంటే అందరూ నా వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు. కాబట్టి గణేష్ నగర్ సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వ పరంగా ఏదన్నా నా దృష్టి తీసుకురండి. నేను నా మిత్రుడు సంగమేశ్వర్ గారి పక్కన తనకి చెప్పినా నా వరకు తీసుకొస్తాడు. నేను గణేష్ నగర్ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమస్యలున్నా నేను చేయడానికి షెడ్ అడిగారు. మరి ఆ షెడ్ నిర్మాణం మాకు అనుమతిస్తే మా నాయకుని చెప్పి వచ్చే గోకులాష్టమి వరకు ఆ షెడ్ నిర్మాణం చేసి ఇక్కడ అన్నప్రసాదానికి ఒక మంచి కార్యక్రమాన్ని నాటి సుందర చైతన్య స్వామిని తీసుకొచ్చి సంగారెడ్డిలో ఘనంగా నిర్వహిస్తూ మా పాత్ర నేను గురువారిలో ఒకసారి పారామూర్తే అందరికీ ప్రజలందరికీ కూడా సంతోషం ఆహ్లాదం ఉంటుందని చెప్పి ఒకసారి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ ముందు ఏది వచ్చినా సరే ప్రభుత్వం ఇంకా మళ్ళీ చెప్తున్నాం, ఏదొచ్చినా సరే ఇది కాకుండా సరే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో కొంతమంది రేషన్ కార్డు రావు, కొంతమంది గ్యాస్ రాదు, కొంతమంది ఇంద్రమిల్లు రావు. ఇంద్రమిల్లు అప్లై చేసుకున్నాం కానీ రేషన్ కార్డు ఇది మీటింగ్ కాదు. నేను చెప్పేది మళ్ళీ మీటింగ్ కోసం కాదు, అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అందరూ ఇందులో ఉన్నవాళ్ళు ఉన్నారు, అందరూ లేని వాళ్ళు ఉన్నారు. మీ ఇంటి పక్కన పేదవాళ్ళు ఉంటే చెప్పొచ్చు, సాయం చేయొచ్చు. మీరు అటువంటి ఏమైనా ఉంటే మా దృష్టి తీసుకెళ్తే తొందరగా చేసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి మనసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆలయం అంటే అందరికీ కూడా పెద్దగూడ ధన్యవాదాలు. వాసవి కనకా పరమేశ్వరి దేవాలయం పట్టి 5 సంవత్సరాలు జరుగుతుంది. ఒక అద్భుతమైన ఆలయం నిర్మాణం చేసినాము. శ్రీ మాధవానంద సరస్వామి వారి యొక్క అనుగ్రహం, శ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంత గారి పర్యవేక్షణలో ఆలయ నిర్మాణం జరిగింది. కాబట్టి వాసవి కన్యకా పరమేశ్వరి అంటే మీ అందరికీ ఏమనుకుంటారంటే ఓన్లీ వైష్ణవి కాదు, అమ్మవారు వెంకటేశ్వర స్వామి స్వయాన సోదరి. వాసవి మాత 102 ఇంచులు అంటే 102 గోత్రాలు, 102 ఇంచులు, 9.5 అడుగులు, అద్భుతమైన ఆలయం. 2 రాష్ట్రాలలో అంతటి ఆలయం ఎక్కలేదు. అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీ యొక్క సంకల్పం గొప్పది, మీరందరూ మనసారా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని మనసారా కోరుకుంటూ నేను వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ 18 సంవత్సరాలైంది మేము ప్రారంభించి 2008లో ప్రారంభించిన 2025 ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నీతి ఆయోగ్ ద్వారా ఎన్జిఓగా గుర్తించబడ్డది. వాసవి మాయిలు కూడా సంస్థ మాది సహాయం అందరికీ. ఇది తెలియపడటానికి మీ అందరికీ తెలియపడుతుంది.